హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఆద్విక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను చెప్పాను కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఫర్ కేయూ సిలబస్ వైజ్ చెప్తాను అని. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి అకార్డింగ్ టు రివైజ్డ్ సిలబస్ వైజ్ ఫస్ట్ సెమ్ వాళ్ళకి ఇది 4th యూనిట్ అండి. ఓల్డ్ పేపర్ వాళ్ళకి 4th సెమ్ వాళ్ళకి ఇది ఫస్ట్ యూనిట్ అన్నట్టు. సో అందుకే ఈ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వేవ్స్ ఈ యూనిట్ చెప్పుకునే ముందు ఫస్ట్ మన హెడ్డింగ్ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకనంటే ఏదైనా ఒక యూనిట్ చదివేటప్పుడు మనం దాని మీద ఒక ఐడియా ఉంటే మనం ఓన్గా అయినా రాయొచ్చు. సో కాబట్టి వేవ్స్ అంటే మీనింగ్ ఏంటో చెప్తాను. సో వేవ్స్ అంటే ఏంటి అని అంటే, నార్మల్గా ఏదైనా ఒక ఎనర్జీ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్రాసెస్ని ఏమనాలి అని అంటే వేవ్స్ అనాలి. సో ఇలా ట్రాన్స్ఫర్ అయ్యే పొజిషన్లో కూడా పార్టికల్స్ ఎలా ఉండాలి అని అంటే బౌండెడ్ స్టేట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనం ఒక బెంచ్ని ఒక సైడ్ హిట్ చేసాం. సో ఒక సైడ్ హిట్ చేసినప్పుడు ఏమవుతుంది, అదర్ సైడ్ వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇలా అదర్ సైడ్ వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారంటే వేవ్స్ అంటారు. సో ఈ వేవ్స్లో ఏంటి అని అంటే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి లాంగిట్యూడినల్ వైబ్రేషన్, సెకండ్ది వచ్చేసి ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్, థర్డ్ది వచ్చేసి టార్షనల్ వైబ్రేషన్స్. సో ఫస్ట్ మనం లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. సో లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక బాడీ టు అండ్ ఫ్రో మోషన్లో ఉంటే దాన్ని ఏమనాలి అని అంటే లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ అనాలి. సో టు అండ్ ఫ్రో మోషన్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సింపుల్ పెండులం ఉంటుంది, అది ముందుకి వెనక్కి వస్తుంది. అంటే ఏంటి అని అంటే ప్యారలల్ డైరెక్షన్లో ముందుకి వెనక్కి వస్తే వాటిని ఏమనాలి అని అంటే లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ అనాలి. సో ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక బాడీ ఉన్న ప్లేస్ నుండి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వైబ్రేట్ అయితే వాటిని ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ అనాలి. సో ఈ ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ ఆఫ్టర్ థర్డ్ది టార్షనల్ వైబ్రేషన్స్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక బాడీ యాంగులర్ ఆర్ ట్విస్టింగ్ మోషన్లో ఉన్నప్పుడు ఆసిలేషన్స్ కనుక ప్రొడ్యూస్ చేస్తే వాటిని ఏమనాలి అంటే టార్షనల్ వైబ్రేషన్స్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మెషిన్స్ అనేవి మనకి ఏంటి అని అంటే యాంగులర్ పొజిషన్లో మూవ్ అవుతూ ఉంటాయి, రొటేటింగ్ పొజిషన్లో ఉంటాయి. సో ఇలాంటి వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద టార్షనల్ వైబ్రేషన్స్ వైజ్ చెప్పొచ్చు. సో ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్కి ఏంటి అని అంటే గిటార్ చెప్పొచ్చు. ఎందుకనంటే మనం గిటార్గా ఉన్న వైర్స్ని ఏంటి అని అంటే మనం మీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇలా పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి కాబట్టి వాటిని ఏమనాలంటే ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ అనాలి.